మరో 2 రోజుల్లో మనందరం సంబరంగా చేసుకునేటువంటి వినాయక చవితి పండుగ రాబోతోంది. సహజంగా వినాయక చవితి పండుగ అంటే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆ వినాయక చవితి రోజు మనం ఎక్కడో చోట నుంచి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి వినాయకుడి విగ్రహానికి మనం ప్రత్యేకంగా పూజలు చేసి 3 రోజులు వాళ్ళ స్థాయిని బట్టి 3 రోజులు, అదేవిధంగా 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అనంతరం ఆ వినాయకుడిని మనం ఆ గణనాథుని నిమజ్జనానికి తరలిస్తాం. కానీ మనం ప్రస్తుతం ఒంగోలులో ఉన్నటువంటి దక్షిణ బజార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ బజార్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కమిటీ ఉన్నారో ఆ కమిటీ సభ్యులు సరికొత్తగా ఆలోచించారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ వినాయకుడిని డిఫరెంట్ షేడ్స్లో వినాయక చవితి అనే దాన్ని వాళ్ళు రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం సహజంగా ఎక్కడైనా చూస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే రకరకాల రంగులతోటి వినాయకుడి విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే. కానీ దానికి పూర్తి భిన్నంగా పర్యావరణాన్ని రక్షించాలి అన్న చిన్న ఆలోచనతోటి మనం రెగ్యులర్గా మనం ఇంటి దగ్గర వాడుకున్నటువంటి వరిగడ్డి, అదేవిధంగా బంకమట్టితోటి వీళ్ళు సుమారు 35 అడుగులకు పైగా వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ గడిచిన 15 రోజులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సహజంగా మనం వినాయకుడి విగ్రహం వినాయక చవితి అని చెప్పినంటే మనం బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ స్థాయికి తగ్గట్టు 5,000, 10,000, 15,000 పెట్టి ఒక బొమ్మను కొనుక్కొచ్చుకొని 3 రోజులు, 5 రోజులు అట్లా వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు చేసుకొని నిమజ్జనానికి తరలిస్తాం. కానీ మీరు ఈ దక్షిణ బజార్లో సరికొత్తగా 35 అడుగులతోటి ఉరిగడ్డి, బంకమట్టిని ఉపయోగించి గడిచిన 15 రోజులుగా చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము విఘ్నేశ్వర బాలభక్త సమాజం స్థాపించి 32 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం 32వ సంవత్సరం. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తగా ఫస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్ తోటి, టీ పొడి ప్యాకెట్తోటి, బియ్యంతో, పసుపు కుంకుమతోటి, ఇంకా చాలా రకాలతోటి మేము వినాయకుడిని పెద్ద విగ్రహం స్థాపించాము. కానీ ఈ సంవత్సరం మటుకు ఈ విధంగా మట్టితోటి, వరిగడ్డతోటి చేసి స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేయాలని కోరిక మా అందరి సభ్యుల్లో కలిగింది. ఇది అందరికీ కూడా బాగుంటుంది, పర్యావరణానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి అన్న ఆలోచనతో మేము 15 రోజుల నుంచి మా సభ్యులు, ఈ కట్టే వాళ్ళందరూ కష్టపడి చాలా అభిరుచిగా చెయ్యాలని చెప్పిన ఇంట్రెస్ట్ తోటి ఈ బొమ్మని మేము మొదలుపెట్టామండి. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఇన్ని సంవత్సరాలు సహాయ సహకారాలు అందించారు చాలా మంది జనాలు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా అందరికీ మాకు వెనుకుండి తోడ్పడి మమ్మల్ని ఎంతో ఇబ్బంది లేకుండా మాకు ఇంత సహాయాన్ని అందించారు. కాబట్టి మా ఈ కార్యక్రమం ఇంకా ముందుగా ఇంకా కొత్తగా తయారు చేయాలని, కొత్తగా చేయాలని మా ఆలోచన. సహజంగా ఇప్పుడు మామూలుగా ఈ ఒరిగడ్డి, అదేవిధంగా ఈ విగ్రహం తయారు చేయడానికి అవసరమైనటువంటి మట్టి, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ మట్టి అనేది ఈ మామూలుగా పంట పొలాల నుంచి మేము తెచ్చాం. ఈ పంట పొలాల నుంచి మట్టి తెచ్చి దాన్ని శుభ్రంగా చేసి వరిగడ్డిని కలిపి దానికి షేపును వాళ్ళు తీసిన దాన్ని షేపుకి మళ్ళా సెట్ చేసి ఆ విధంగా తయారు చేయడం జరిగిందండి. ఇక్కడే మేము ఈ స్వామివారిని 16 రోజులు ఉంచి నిమజ్జనం ఇక్కడే చేస్తున్నామండి. ఇప్పుడు మామూలుగా ఎంతమంది వర్కర్స్ అండి? 15 రోజుల నుంచి చేస్తామన్నారు కదా, ఎంతమంది వర్కర్స్ తోటి ఈ వర్క్ అనేది చేపిస్తూ ఉన్నారు? దగ్గర ఈ పనికి 25-30 మంది శ్రమ పడ్డారండి. మా సభ్యులు కాక పని చేసేవాళ్ళు, టెంట్ వేసేవాళ్ళు, గుడారాలు కట్టేవాళ్ళు అందరూ చాలా ఇదిగా కట్టారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ ఒంగోలు కాదండి, వీళ్ళు యాక్చువల్గా కలకత్తా, వాళ్ళు హైదరాబాదు, వైజాగ్ అటుపక్క నుంచి వచ్చారు. ఇది కూడా మా సభ్యుల్లో ఒకరికి కలిగింది ఈ ఆలోచన. ఆ సభ్యునికి మేమందరం అండదండగా ఉండి మేము ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. సుమారు ఇప్పుడు 15 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 15 రోజుల నుంచి జరుగుతుందండి వర్క్ మొత్తం. 15 రోజుల నుంచి జరుగుతుంది. స్వామిని 16 రోజులు ఉంచుతాము. తర్వాత ఘనంగా బాగా నిమజ్జనం ఇక్కడే చేస్తాము. నిమజ్జనం కూడా చాలా బాగా చేయాలని మా ఆలోచన. ఇప్పుడు సుమారు ఈ విగ్రహం వరకు ఎంత ఖర్చు అవుతుందండి? సుమారు ఈ విగ్రహం వరకు దగ్గర 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. ఈ డబ్బులన్నిటికీ కూడా దాతల సహాయ సహకారాలతో మేము చేస్తున్నాం. అందరూ తలా చేశారు. అందరికి కూడా ఈ మీ టీవీ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచి మీరు కొంత మట్టి ఇక్కడ కర్వాది ఎక్కడి నుంచో స్వీకరించామని చెప్పన్నారు. అదేవిధంగా మట్టి మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంతా ఇక్కడ మళ్ళీ మరి స్టోర్ చేసేది అక్కడ 35 అడుగుల విగ్రహం అని చెప్పానంటే అదంతా ప్రాసెస్ కదా. దానికి తోడు ఈ ఒంగోలు దక్షిణ బజార్ అంటే కొంచెం ఇరుగ్గా ఉండేది. అది మీరు బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా. మట్టి అనేది మేము ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ పెట్టుకొని మనుషుల చేత దాన్ని తయారు చేపిస్తా, 2-3 శుభ్రంగా చేపిస్తా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ మట్టి వాళ్ళకి అందిస్తా. ఆ సహకారాలతో మేము ఈ బొమ్మ తయారు చేసాం. మేము ఇక్కడే తొక్కిచ్చాం. ఆ కర్వాది నుంచి మట్టి తెప్పించి దాన్ని 2 రోజులు ఆరబెట్టి మళ్ళీ నీళ్లు పోసి దాన్ని సపరేట్ మనుషుల్ని పిలిపించి ఆ మట్టికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే తయారు చేయించాం.
ఓకే. ఇప్పుడు వరిగడ్డ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ వరిగడ్డ అంతా ఒంగోలు నుంచే తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి కలకత్తా నుంచి అనేది ఆ మట్టి ఏంది మరి? కలకత్తా నుంచి అనేది అదొక టైప్ మట్టి అండి. ఆ రెండు కలిస్తే ఆ బొమ్మ అనేది ఒక ఆకారం వస్తుంది. ఓకే. ఆ ఆకారం వల్ల ఈ 33 అడుగుల విగ్రహాన్ని తయారవుతుంది ఆ మట్టి వల్ల. కలకత్తా నుంచి ఎంత మట్టి తెప్పించుంటారు సుమారు దాదాపు ఒక 33 అడుగులకి ఒక 10-15 బస్తాల దాకా వచ్చింది మట్టి. ఓకే. ఆ కలకత్తా మట్టి అది పైన వేస్తారు, పైన వేస్తాం, కోటింగ్ బంక మట్టి వేస్తాం. కింద లోపల విగ్రహానికి మన మట్టి వాడతారు. ఆ పైన వాడేది మొత్తం కలకత్తా నుంచి తెప్పించినట్టు. కలకత్తా నుంచి తెప్పించాం ఆ మట్టి. ఇంత రిస్క్ పడుతూ ఉంటే ఇక్కడ మీ కమిటీ సభ్యులు ఇంత ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏమనలేదా? ఫస్ట్ ఆ డిస్కషన్ చేసుకొని అందరం మాట్లాడుకొని చేస్తే బాగుంటుంది. ప్రజలు ఎప్పుడు చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో 4వ స్థానంలో ఈ బొమ్మ కడుతున్నాం. అందరి సహకారాలతో ముందుకు వచ్చి ఈ బొమ్మ కట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ 35 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం తయారు చేసేటువంటి సృష్టికర్త ప్రస్తుతం మనతో పట్టే ఉన్నాడు. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు? ఇది మా 25 ఇయర్స్ అండి, 25 సంవత్సరాల నుంచి. ఓకే. ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఒంగోలులో ఫస్ట్ టైం అండి. ఇట్లాగే ఎక్కడైనా చేస్తున్నారు? వైజాగ్లో అవుతుందండి, గాజువాకలో అవుతుంది. అక్కడ 3 దిక్కులు వర్క్ అవుతుంది, ఐరోలో అవుతుంది, 4 దిక్కులు అవుతుందండి. అక్కడ ఎన్ని అడుగుల విగ్రహాలు? అక్కడ 45 ఉంది. 45 సేమ్ ఇదే 20, ఇంకోటి 35 ఒకటి. ఇప్పుడు దీన్ని మీరు ఎంతమంది వర్కర్స్ తోటి ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? ఇది మొత్తం 8 మంది ఉంటారు సార్ ఇక్కడ, 8 మెంబర్స్. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 1 వీక్ టైం పడుతుందండి. 1 వీక్లో. ఇప్పుడు వీళ్ళంతా వర్కర్స్ మొత్తం మీరు ఒరిస్సా నుంచి తీసుకొచ్చారా? బెంగాల్ ఒరిస్సా అంతా ఇక్కడ లోకల్గా ఎవరు ఉంటారండి. ఓకే. ఇది మీరు 20 ఏళ్ళ నుంచి ఇదే వృత్తి? 25 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ప్యారిస్ అవన్నీ వాడడం, ఓన్లీ మట్టిదే. ఎక్కడైనా సార్ మీరు మట్టిదే అంతా చూస్తూ ఉన్నాం కదా. ఈ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదేవిధంగా రకరకాల రంగులనేవి లేకుండా ఓన్లీ గడ్డి, అదేవిధంగా బంకమట్టితోటి 33 అడుగులు పైగా ఈ విగ్రహాన్ని తయారు చేపిస్తూ ఉన్నారు, వినాయకుడి విగ్రహాన్ని. దీనికి సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మట్టి ఇక్కడ మనకి కరవాదీలో నుంచి మట్టి తీసుకొచ్చారు. అదేవిధంగా పైన మెరుగులు దిద్దడానికి కలకత్తా నుంచి తెప్పించున్నారు మట్టి. అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు మనం దీన్ని తయారీ చేసేటువంటి మేస్త్రి గారితో కూడా మనం మాట్లాడను. సుమారు 8 మంది మెంబర్స్ గడిచిన 10 రోజులకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే దీనికి విగ్రహం ఏర్పాటైన దగ్గర నుంచి రేపు వినాయక చవితి శనివారం నుంచి మొదలుపెట్టేసి 16 రోజుల పాటు ఇక్కడ వినాయకుడికి రకరకాలుగా ఉదయం సాయంత్రం పూట డిఫరెంట్గా పూజలు నిర్వహించి అనంతరం పూజా కార్యక్రమాల అనంతరం నిమజ్జనానికి మనం సహజంగా విగ్రహాలు అనేవి మనం సముద్ర తీరానికో లేకపోతే నది ఒడ్డుకో తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడే వీళ్ళు ప్రత్యేకంగా ఫైర్ ఇంజిన్లతోటి ఇక్కడే ఈ వినాయకుడి నిమజ్జనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా అన్నీ సిద్ధం చేశామని చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.